క్రితము తరువాత 19వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 11వ కీర్తన చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము విడి, మేమందరము పోతిమి మార్గము విడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయో నంపించి, క్షేమ మార్గము నాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్మో పాపులకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు. ఎనుడవో కేడెంబు నీ జగతిలో నగుచు, గనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావము నరంగను నిలుపుము, నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయు మాని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వము తరువాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆయన వారిని నిరంతరము దేవుడయ్యున్నాడు. నా జనులారా, నా బాధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తునందు
క్రీస్తు మామోను కనికరింపుము. క్రీస్తు మామోను కనికరింపుము. ప్రభువా మామోను కనికరింపుము. ప్రభువా మామోను కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక.
ప్రార్థింతము. సర్వశక్తియు మిగుల కనికరము గల దేవా, మేము శరీరాత్మల యందు సిద్ధముగా నుండి నీవు కోరు వాటిని సంతోషముతో నెరవేర్చినట్లు మాకు హానికరమైన సమస్తము నుండి మమ్మల్ని తప్పించి నీ విశేష దయ వలన కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియ కుటుంబీకులారా, త్రిత్వము తర్వాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాత 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకుని, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉచ్చాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచును. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాచ్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటే అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైన నను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనులుగా కనబడును అవి మరి ఆవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా కనపరుచుచున్నాము.
సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగచేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 1వ అధ్యాయము 35వ వచనం ప్రారంభం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవడిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందరూ నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడిటయు
దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 426వ కీర్తన, నా రక్షకుని వెంబడింతూ నన్నిటన్. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటముందు వరకు యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయచూపు యేసు నన్ను వెంబడించుచో భయమేల భువనంబులో దగన్ యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ భీకరంపు వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడనెందునైనా నెగుదున్ నాకమెక్కి తండ్రి చూచువారకున్ యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంభౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన కుటుంబీకులారా, మరి త్రిత్వము తరువాత 19వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, విశ్వాసులు అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేటి వాక్య భాగముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానీయులు ఆయనను అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీ అంజూరపు చెట్టు క్రింద
ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన లేఖన భాగమును ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి నాయన విశ్వాసులను, కుటుంబాలను, మమ్మలను మరుగుపరచి నాయన మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈ దినము మీ యొక్క గృహాలలో జరుగుతూ ఉన్నటువంటి జన్మదినాలు మరి వివాహ దినములను బట్టి ప్రభు పేరట దేవునిని స్తుతిస్తూ మరి సెలబ్రిటీస్గా ఉన్నటువంటి మీకు, మీ పిల్లలకు కూడా యేసు ప్రభు వారి ఘననామమున శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక. ఈ దినము 3 లేఖన భాగాలు చదవగా విన్నాం. ఈ వేళ మన యొక్క అంశము యోహాను సువార్తలో 1వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి ఈ భాగము నుండి ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తున్నప్పుడు చూచుచున్న దేవుడు చెబుతారా ఎవరో? మన దేవుడు చూచుచున్న దేవుడు. హీ ఈజ్ లుకింగ్ గాడ్ ఆర్ హీ ఈజ్ సీయింగ్ గాడ్. ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ప్రియులారా, మనము అనుకుంటూ ఉంటాం మనము చేసే ఏ విషయాలు కూడా ఆయన చూడడు, ఆయన వినడు, ఆయనకు కనబడవు అని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ మనము ఏది చూస్తూ ఉన్నామో, ఏది వింటూ ఉన్నామో, ఏది మాట్లాడుతూ ఉన్నామో ఇవన్నీ కూడా ఆయన కన్నులకు మరుగై ఉన్నవి కాదు. ఆయన చెవులకు వినబడనటువంటివి కాదు. కనుక ఈవేళ వాక్య భాగము చూచుచున్న దేవుడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆదికాండములో 16వ అధ్యాయములో 13వ వచనములో చూచుచున్న దేవుడు అని యెహోవాకు పేరు పెట్టాను. యెహోవా దేవుడు లేక త్రిత్వ దేవుడు, ఇటువంటి దేవుడు అని ఆలోచన చేస్తే ఆయన చూచుచున్నటువంటి దేవుడు. అందుకనే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కొరకు యెహోవా దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. వారి బాధను నిశ్చయముగా నేను చూచాను, వారి బాధను నిశ్చయముగా చూచాను. కనుక ఈ యొక్క ఆరాధనలో పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన చూచుచున్నటువంటి దేవుడు. 139వ కీర్తన 16వ వచనములో ప్రభు యొక్క వాక్యము మనము జ్ఞాపకము చేసుకుంటే, నేను పిండమునయ్యుంటుండగా నీ కన్నులు నన్ను చూచాను. మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా, తల్లి గర్భములో ఉన్నప్పుడు ఒకవేళ ఎలాగూ తెలియను, ఎవరు చూడగలరు అని అనుకుంటామేమో. ఒకవేళ మనకు అసాధ్యమే. కానీ రూపించిన దేవుడు, నిర్మించినటువంటి దేవునికి అసాధ్యమనేది లేదు. అందుకనే మనము పిండముగా ఉన్నప్పుడే మనలను దేవుడు ఎరిగినటువంటి దేవుడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో దైవవాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనతో దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందో తెలుసా? యెహోవా
నిన్ను ఎరిగి ఉన్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా నిన్ను ఎరిగి ఉన్నాడు. యెహోవా అక్కడ ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆ మాట మరొకలాగా 12:3 చదివితే యెహోవా నన్ను ఎరిగి ఉన్నాడు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రభు యొక్క వాక్యము ఆలోచన చేస్తే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనలను చూచుచున్నాడటండి. ఎంత చక్కటి మాట ప్రియులారా! ఆయన మనలను చూచుచున్నటువంటి దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో అంటుంది, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చారు. రహస్యములు అన్ని కూడా ఆయనకు బయలుపరచబడతాయి ప్రియులారా. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! మనం ఒక్కసారి ఆరాధనలో ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆది కాండములో మనము ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడట ఆదాము హవ్వలను ఆ చెట్టు కింద ఆయన చూచిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జక్కయ్యనట మేడు చెట్టుపై చూచినటువంటి దేవుడు. అలాగునే ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నతానీయులుని అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుదును అని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఒకవేళ ఆకాశములో నేను ఎగిరిపోతున్నాను అనుకుంటున్నావా? అగాధ జలాలలో నేను మునిగిపోతూ ఉన్నానే అని అనుకుంటూ ఉన్నావా? లేకుంటే విమానాలలో వెళుతూ పారాచ్యూట్లో నేను వేలాడుతూ ఉన్నాను అనుకుంటున్నావా? నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి తెలియదు అని ఒకవేళ అనుకుంటే భ్రమే. నువ్వు ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా ఆయన మనలను చాలా చక్కగా క్లియర్ గా ఆయన చూచుచున్నటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. యోహాను సువార్త ఈవేళ 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయములో మనము 35వ వచనము నుండి చదువుకున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూచినటువంటి ఆ యోహాను భక్తుని యొక్క సాక్ష్యాన్ని ఆలోచన చేస్తే యోహాను గారు ఆయన అక్కడ ఉన్నటువంటి అతని శిష్యులను ఇద్దరును చూచుచు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభువు కొరకు మరి యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా దైవ వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. 38వ వచనము యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనములో చూస్తున్నప్పుడు యేసు ప్రభు అటండి ఆయన వెనుకకు తిరిగి వారు అనగా తన శిష్యులు ఆయనను వెంబడించుట ఆయన చూచారు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నారు. మానవులు స్వాభావికముగా ఎదురుగా వచ్చే వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ మన వెనుక ఎవరు వస్తున్నారో మనకి తెలియని పరిస్థితులు కొన్ని పర్యాయాలు జరుగుతాయి. కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారిని చూచి యేసుక్రీస్తు ప్రభు వారట ఆయన అంటున్నటువంటి మాట, యేసు ప్రభుట వారి వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి ఆయన అంటున్నాడు, మీరు ఏమి వెతుకుచూ ఉన్నారు? ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, అటువంటివి మనము చేసి ఏదైనా చూచి వెనుక జరిగే సంగతుల కొరకు చెబుతూ ఉంటే హాస్యాస్పదంగా కొంతమంది ఏమంటారో తెలుసా, నీకు వెనుక కూడా కన్నులున్నాయి అని వారు
చెబుతూ ఉంటాం, మనకి అలవాటు. ఆయనకు వెనుక కళ్ళు ఉండటం కాదు, సర్వశక్తిమంతుడు. ఆయన వెనుకే కాదు, ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి. అందుకే భవిష్యత్తుని ముందే ఆలోచన చేసి ఏం జరగబోతుందో ఆయన చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇస్కరియోతు యూదా మనస్సు ఎవరికి తెలియని పరిస్థితి ఏమో కానీ యూదా ఇస్కరియోతుతో ప్రభు అంటున్నాడు, నీవు నన్ను ఇదిగో అప్పగిస్తావు. పేతురుతో అంటున్నాడు, తను యేసు ప్రభు విషయంలో బొంకుతాడని తనకే తెలియనటువంటి ఒక రహస్యము ఆ యేసుక్రీస్తు ప్రభు ఎరిగి, నేను ఎవరో ఎరగనని నువ్వు ముమ్మారు బొంకుతావు అని యేసుక్రీస్తు ప్రభు జరగబోయే విషయాలు, భవిష్యత్తుని ఆయన ముందుగానే ఎరిగి చెప్పుచున్నటువంటి దేవుడు. ఆయన వెనుక ముందులు ఏమి జరుగుతున్నాయో ఆయన ఎరగనటువంటి వాడు కాదు ప్రియులారా. అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు యొక్క వెనుక వచ్చుచున్న వారిని చూచి ఏమంటున్నాడో తెలుసా? మీరు దేనిని వెతుకుచి ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు రెండవ మాట, మీరు దేనిని వెదకొచ్చి ఉన్నారు? మీరు దేనిని వెదకొచ్చి ఉన్నారు? రెండవ మాట ఆయన, మీరు ఎవరిని వెంబడించుచున్నారు? మీరు ఎవరిని వెంబడించుచున్నారు? రెండు మాటలు యేసు ప్రభు తన వెంట వచ్చుచున్న వారిని ప్రశ్నలు ఆయన వేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మొదటి అధ్యాయం 36వ వచనములో యోహాను సాక్ష్యము దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రభుని వారు వెంబడిస్తూ ఉన్నారు. వారు వెంబడిస్తూ యేసు ప్రభును ప్రశ్న వేస్తున్నారు, రబ్బీ అనగా బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? యేసు ప్రభుని వారు అడుగుతూ ఉంటుండగా యేసు ప్రభు చక్కటి మాట ఆయన సెలవిస్తున్నాడు, వచ్చి చూడుడి. నేను ఎక్కడ ఉన్నానో నేను చెప్పటం కాదయ్యా, నేను ఎక్కడ కాపురం ఉన్నానో మీరు వచ్చి చూడండి. వారు వెళ్ళారట. మొట్టమొదటిగా ఆయన కాపురం ఉన్న స్థలాన్ని చూచారట ప్రియులారా. ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో యేసు ప్రభువుని వెంబడించగలిగితే యేసు ప్రభువుని మనం ప్రశ్నించటం కాదు, కానీ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో మనం ఆయనను వెదకాలి, కనుగొనవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి వారు ప్రభు మాట చెప్పున యేసు ప్రభు కాపురమున్న స్థలమునకు వెళ్లారు మొదటగా. రెండవదిగా ఆయన కాపురమున్న స్థలమును చూచారు. మూడవదిగా ఆ దినమున ఆయన యొద్ద బస చేశారు. ప్రియులారా, మనం అంటూ ఉంటాం, ఎక్కడైనా ఎవరైనా స్నేహితులు కనిపించినప్పుడు, బంధువులు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినప్పుడు మీరు ఎక్కడుంటున్నారు మీరు చెప్పండి. ఈ పర్యాయము సిటీకి, టౌన్కి, లేక పల్లెకు వచ్చినప్పుడు మేము వస్తాం. వాళ్ళు అడగటం, వీళ్ళకి చెప్పటం, అది వెరీ కామన్. అంతే, వాళ్ళు వెళ్ళేది లేదు, వాళ్ళు చూసేది లేదు. ఇంకా అడిగితే రావటానికి ఖాళీ లేదు. మేము ఎక్కడికి వెళ్ళమనే జవాబులు కూడా మనం మన ప్రియుల దగ్గర మనం ఎదురు చూస్తాం. ఒకవేళ మనం లోక సంబంధమైన స్నేహితులు, బంధువులు, మిత్రుల దగ్గరికి ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు ప్రభువుని మనం కనుగొనాలి, ఆయనను వెంబడించాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో ప్రభు అంటాడు, వచ్చి చూడండి అన్నప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలమును మనం వెళ్లి చూడవలసినటువంటి అవసరత ఉంది. ఆ కాపురం ఉన్న స్థలమును చూడవలసిన అవసరత ఉన్నది. ఆ ప్రభువుని కనుగొని ఆయన యొద్ద
బస చేయవలసినటువంటి అవసరత ఉన్నది కనుక ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఆయనను వెంబడించిన వారు ప్రభువును అడిగిన ప్రశ్నలకు ప్రభు జవాబు చెప్పగా అట్టి రీతిగా దేవుని మాట చెప్పున వారు చేసినట్లు దేవుని యొక్క వాక్యము రాయబడుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయములో 41వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చక్కటి మాట వ్రాయబడుతూ ఉన్నది. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి, లోకములో మనము ఎన్నెన్నో కనుగొనటానికి, ఎన్నెన్నో కనిపెట్టడానికి, ఎన్నెన్నో పరిశోధన చేయటానికి, ఎన్నో రకాల బహుమానాలు పొందటానికి మనం ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం ప్రియులారా. కానీ పరలోక సంబంధి అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు, ఆయన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఆయనను మనం కనుగొనటం అనేది లోకములో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనే మాట ఇక్కడ ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయం 41వ వచనం అంటాడు, ఇతడు మొదట సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి అండి. లోకములో ఎన్ని కనుగొన్నప్పటికీ, ఎన్ని దేశాలు కనుగొన్నప్పటికీ, ఎన్ని రకాల ప్రజలను కనుగొన్నప్పటికీ, ఎన్ని రకాల భాషలు కనుగొన్నప్పటికీ, సంపాదించటం ఎంతైనా కనుగొనటానికి, పెళ్లి చేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదు. కానీ లోకము అందరి సమస్తము కలుగు చేసినటువంటి జీవాధిపతిని లేక త్రియక దేవుని మనము కనుగొనుట శ్రేష్టమైనది. అందుకనే ఈ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మెస్సియాను మేము చూచితిమి, మెస్సియాను కనుగొంటిమి. కాబట్టి 42వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభుట అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నువ్వు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అని పిలువబడతావు. కేఫా అనగా రాయి అని అర్థమిస్తుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క యాంత్రిక జీవితము కాదు, మన జీవితాలు చాలా మెకానికల్ గా ఉదయం లేస్తాం, మన దినచర్య ప్రారంభిస్తాం, సాయంకాలం గూటికి చేరతాం, మరలా పడకలకు చేరి ఉదయమే లేచి మన దినచర్య ప్రారంభిస్తాం. కానీ మన యొక్క అనుదిన జీవితములు లోకానికి, లోకములో ఉన్న వాటికి అంకితమైపోవటం కాదు, కానీ మనలను, మన కుటుంబాలను, మన ఇరుగు పొరుగు వారిని, మన పిల్ల పాపలను క్షేమంగా ఉంచి రక్షణలో నడిపిస్తున్నటువంటి క్రీస్తు ప్రభును మనం కనుగొనుట అదెంతో ఆశీర్వాదకరం. అందుకని ఆదికాండములో 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయములో 45వ వచనంలో అంటాడు, ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయనని కనుగొంటివి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. యోహాను అంటూ ఉన్నాడు, ఆయన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈడ పిలుపు అంటాడు, మేము ఇదిగో దేవుని కుమారుని కనుగొన్నాము అంటాడు. ఇక్కడ అంటాడు పిలుపు నతానీయేలుతో ఏమంటాడంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటాం. ఆయన ఎవరట? ఆయన యోసేపు కుమారుడు, ఆయన యోసేపు కుమారుడైన నజరుడగు యేసు. మేము నజరుడైన యేసును మేము కనుగొన్నాము అని ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాం. 46వ వచనములో అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడుము అని పిలుపు అతనితో చెప్పారు. మొదటి మాటలో యేసు ప్రభు ఎక్కడ కాపురం ఉన్నావంటే వచ్చి చూడమంటున్నాడు. నతానీయేలు అంటున్నాడు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే పిలుపు అంటున్నాడు ఇక్కడ వచ్చి చూడుడి.
47వ వచనములో యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరిని కొరకు అంటున్నాడండి నతానీయేలు? యేసు ప్రభు. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతానీయేలు కొరకు యేసు ప్రభు అంటాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇవన్నీ ఎలాగూ తెలుసు? నేను నతానీయేలునని నీకు ఎలాగూ తెలుసు? తాను అడుగుతుంటున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నతానీయేలును చూచాడు. నీవు నేను ఈ ఆరాధనలో ఏ స్థలంలో ఉన్నామో ఆయన చూచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆరాధన సమయములో మన ఆరాధనలు విడిచి ఎక్కడ తిరుగుతున్నామో ఏమి చేస్తున్నామో చూచే దేవుడు. ఒకవేళ తల్లి తండ్రి అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే తల్లి తండ్రితో మనం ఒకవేళ అబద్ధాలు చెప్పవచ్చేమో, స్నేహితులతో అబద్ధాలు చెప్పవచ్చేమో, లేకుంటే నేను ఆరాధనకి వెళ్ళానని చెప్పి నువ్వు నీ సొంత పనుల మీద తిరగవచ్చేమో. ఒకవేళ లోక సంబంధమైన వ్యక్తులకు ఎవరికి నువ్వెక్కడున్నావో తెలియకపోవచ్చేమో. కానీ నతానీయేలుతో ఇక్కడ నతానీయేలును గూర్చి అంటున్నటువంటి మాట, నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. జక్కయ్య మేడు చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అంటున్నాడు. ప్రియులారా, ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆదామవ్వలను యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. వేరియా మీరెక్కడ ఉన్నారు? ఆయనకు తెలియక కాదు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయనట మనలను చూచుచున్నటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ఆయనను మనము కనుగొనాలి. ఆయన ఏ స్థలంలో ఉన్నాడో మనం వెళ్ళాలి, చూడాలి, ఆయనతో మనము బస చేయాలి. యేసు ప్రభు ఆయన లోకరక్షకుడిగా ఉంటున్నాడు. అందుకని ఇవాళ యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 22వ వచనంలో దైవ వాక్యం అంటుంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఈవేళ ఆరాధనలో ప్రతి ఒక్కరితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు మనల్ని చుట్టుముట్టినా, శోధింపబడుతున్నప్పటికీ కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు నీవు మల్లుకో. ఇంతవరకు కూడా నన్ను విడిచి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఇంతవరకు కూడా నేను మిమ్మల్ని నా యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్న నా రక్తసిక్తమైన 2 చేతులు చాపి నేను మిమ్మల్ని చేర్చుకుంటానికి నేను సిద్ధపడుతున్నప్పటికీ కూడా మీరు దారి త్రప్పి మీరు ఏకముగా మీరు పనికి మారిన వారిగా తిరగచ్చు ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని విమోచించాను కాబట్టి మీరు నా యొద్దకు మల్లు కొనండి అని ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనము నుండి మనం 27వ వచనం వరకు కూడా చదువుకుంటున్నప్పుడు ఆ చివరి వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, క్రీస్తు ప్రభు యొక్క దేహము, క్రీస్తు ప్రభు యొక్క శరీరములో మనం అందరము అవయవములుగా ఉన్నాం. మనమందరము క్రీస్తు యేసునందు మనము ఐక్యత కలిగి ఉన్నాం. క్రీస్తు ప్రభు దేహమనే ఈ యొక్క శరీరంలో మనమందరం అవయవములుగా ఉన్నప్పుడు ఏ అవయవము వాటి యొక్క పనులు నిర్వర్తిస్తాయో అలాగే జీవము కలిగిన మనములు కూడా ఈ యొక్క అవయవముల ద్వారా మన దేహము ద్వారా దేవుని మహిమపరచవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. యేసు ప్రభుని కనుగొన్నటువంటి వారముగా మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి, ఆరాధించవలసినటువంటి అవసరత ఉంది. అందుకని మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు వేరు అవయవములు అయి ఉన్నారు. మనమంతా కూడా క్రీస్తు ప్రభుకి శరీరము, ఆయన యొక్క శరీరములో అవయవములుగా మనం ఉన్నాము. కాబట్టి ఆ దేవుని గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు ప్రభుని మనం ఏం చేయాలంటే ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా ఒకే శరీరం అని, దేవుని యొక్క శరీరములో మనమందరము ఆయన యొక్క పనిముట్లమని, ఆయన స్తుతించాలని
మనము ఎరిగి ఆ గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభుని వెంబడించటానికి, ఆయన రాజ్యంలో మనం వారసులుగా ఉండటానికి, ఆ వారసత్వాన్ని మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాయతను తీసివేయకుము, నిరక్షణానంద మోనా కుమారాన పోటెంచుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. నీ ఉచితమైన కృపలో నైనా ఆరాధనలో మిమ్మలను గణపరుస్తూ ఉన్న ప్రతి కుటుంబమును బట్టి, ప్రతి విశ్వాసిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ నూతన మాసం అంతా కూడా నీ బిడ్డలు అందరినీ నూతనమైనటువంటి మార్గాల్లో నడిపించండి. నూతన ఉత్సాహాన్ని కలుగు చేయండి. నూతన జీవిత విధానాన్ని ప్రవేశపెట్టండి. నూతన సాక్ష్యాన్ని అనుగ్రహించండి. ప్రభువా, ప్రతి ఉదయకాలము కూడా నీ బిడ్డలు తండ్రి ప్రాతకాల ఆరాధన ద్వారా గణపరుస్తున్నారు. శుక్రవారపు ఆరాధనల ద్వారా గణపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. నీ వాక్య ధ్యానాలలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం, స్వదేశ విదేశాల్లో ఉన్న ప్రతి వారు మంచి ఫలాలు ఫలించడానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయురారోగ్యాలు, క్షేమాభివృద్ధి కలిగి ఉండటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబంలో తండ్రి సుఖశాంతులు కలుగు చేయండి. వైరస్ల తండ్రి నాయన మీరే పారద్రోలండి. ప్రభువా, డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ తో ఉన్నటువంటి వారిని తండ్రి దర్శించి స్వస్థపరచండి. చంటి బిడ్డలు, యవనస్తులు కొరకు, నా తండ్రి వృద్ధులు కొరకు ప్రార్థన చేస్తున్నా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ప్రభుత్వము, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో థర్డ్ వేవ్ రాకుండాన్నట్లు నాయన పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అనేక విధములైన పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా.
వారి మెడిసిన్ సీట్స్ కొరకు, ఇంజనీరింగ్ సీట్స్ కొరకు నాయన బ్యాంక్ ఉద్యోగాల కొరకు నాయన, స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్లో తన ఉద్యోగాల కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ బిడ్డలకు అనుగ్రహించమని నాయన బ్రతిమలాడుకొనిచున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి గర్భవతులకు ఉన్న బిడ్డలు సుఖప్రసవం దయచేయండి. సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబంలో సత్సంతానం కలుగు చేయండి నాయనా. నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ భద్రత ఈ భయంకరమైన దినాలలో ప్రతి వారిపై సారించి ప్రతి ఒక్కరిని కనికరించి నీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తున్నా. చక్కగా ఈ కార్యక్రమాలు ప్రభువా మరి అనేక మంది ఆసక్తి కలిగి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారిని వాక్యము ద్వారా దర్శించండి నాయన. వారి కుటుంబాలను ప్రతి అవసరతలు తీర్చండి నాయన. వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్లను దీవించండి. యవన బిడ్డలు నలుగురు నాయన వారికి ఇచ్చిన తలాంతులు వృద్ధించండి. పరిచర్య విస్తరింప చేయండి. నీ సేవకురాలు, నీ సేవకుని దర్శించండి, కృప చూపించండి. ప్రభువా, నీ రాక ఆలస్యమైతే మరొక పునరుద్ధరణ ఆరాధనలో మేము పాల్గొంటానికి కృప చేయమని ప్రతి శుక్రవారం ప్రతి నాయన ప్రాతకాలము కూడా ఈలోగున మేము తన యూట్యూబ్ ద్వారా అనేక మందిని నీ వాక్యము ద్వారా దర్శించటానికి, ప్రతి ఒక్కరిని నీ నామం పేరిట దీవించటానికి, ఆశీర్వదించడానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ అనేక మంది ప్రత్యేక ప్రార్థనలు కోరుకున్నారు. అటువంటి వారు అందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచి, మా ఇడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తెక్క కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మా నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష